హాయ్ హలో నమస్తే. తమిళనాడులో ఒక మీటింగ్ పెడుతున్నారు స్టాలిన్ గారి ఆధ్వర్యంలో. ది పర్పస్ ఆఫ్ మీటింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది, సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది. సౌత్ ఇండియాకి వాళ్ళు డెలిమినేషన్ ప్రాసెస్లో కొన్ని సీట్లు తగ్గిస్తూ ఉంటున్నారు. మనం ఆనెస్ట్గా జనాభా కంట్రోల్ చేసాము. గవర్నమెంట్ పెట్టినటువంటి ఇద్దరు పిల్లల ముద్దు అనేదాన్ని మనం పర్ఫెక్ట్గా చేసాము. డెవలప్మెంట్లోకి పరిగెత్తాము, అందరికీ విద్యను అందించాము, పేదవాడిని ఆదుకున్నాము. ఇంత మంచి పని చేస్తే చివరికి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మీకు ఎంపీ సీట్లు తగ్గిస్తామన్నారు. జనాభా లెక్కల్ని పట్టించుకోకుండా, జనాభా కంట్రోల్ చేయకుండా విచ్చలవిడిగా పిల్లల్ని కన్నటువంటి బీహార్, ఉత్తరప్రదేశ్కి సీట్లు పెంచుతామంటున్నారు. ఇది డిసిప్లైన్ పాటించిన వాడికి పనిష్మెంట్ లాగా ఉంది అనేది స్టాలిన్ యొక్క ఆర్గ్యుమెంట్. ఆ స్టాలిన్ ఆర్గ్యుమెంట్ దాన్ని బలపరుస్తూ తను ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్కి సౌత్ ఇండియాలో ఉన్న పార్టీలు మొత్తానికి ఇన్విటేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ మీటింగ్కి ఎలాగూ తమిళనాడు, కేరళ, కర్ణాటక, కేరళ వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే కేరళ వాళ్ళు ఎలాగూ వాళ్ళు ఆల్రెడీ మద్దతు ఇచ్చారు, బహిరంగంగా మద్దతు ఇచ్చారు స్టాలిన్కి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళిద్దరూ ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుంటే పోతారు, కాంగ్రెస్ వాళ్ళు మ్యాక్సిమం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఎందుకు అంటే అది వాళ్ళతో డిఎంకేతో ఎలియన్స్లో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మోస్ట్ ప్రాబబ్లీ దే మే యాక్సెప్ట్. ఇక లేదు రాహుల్ గాంధీ మళ్ళీ ఇక్కడ సౌత్ ఇండియా అనే ఫీలింగ్ మీటింగ్కి కాంగ్రెస్ వాళ్ళు వెళ్తే మళ్ళీ నార్త్ ఇండియాలో ఓట్లు పోతాయి. ఎందుకంటే అది నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేది నేషనల్ పార్టీ. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ కనుక మీటింగ్ వేసి దీంట్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాల్గొన్నారనుకోండి, అక్కడ నార్త్ ఇండియాలో బీజేపీ బలపడేద్ది. ఎందుకంటే నార్త్ సౌత్ ఫీలింగ్ కాంగ్రెస్ లేపిందని చెప్పి రాహుల్ గాంధీ మీద సౌత్ ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాడని చెప్పేసి ఒక ఫీలింగ్ కనుక లేపారంటే అక్కడ నార్త్లో రాహుల్ గాంధీకి ఓట్లు పోతాయి. ఆ యొక్క ట్రాన్సాక్షన్లో వీళ్ళకి పర్మిషన్ ఇస్తారా లేదా, లేదంటే న్యూట్రల్గా ఉండమంటారా అనేది మనకైతే తెలియదు. ఎందుకంటే అది నేషనల్ పార్టీ కాబట్టి. ఓకే, బట్ ఆయన ఇండివిజువల్ కెపాసిటీలో రేవంత్ రెడ్డి ఆల్రెడీ మద్దతు ప్రకటించాడు. రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఈరోజే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ స్టాలిన్కి సంపూర్తిగా మద్దతు ఇస్తున్నాము, తను ఇనిషియేషన్ తీసుకున్నాడు, మా సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాల మొత్తానికి కూడా ఒక యునైట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సౌత్ ఇండియాకి జరిగేటువంటి అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంటెన్షనల్గా అన్యాయం చేస్తుంది సౌత్ ఇండియాకి, మేము దాని మీద కట్టుబడి ఉన్నాము, మేము మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించాడు. ఇది ఆయన డీలిమిటేషన్ కాదు, సౌత్ ఇండియాని లిమిటేషన్ చేస్తున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మద్దతు ప్రకటించారు ఆల్రెడీ. ఓకే, సరే. అక్కడ కర్ణాటకలో సిద్ధరామయ్య గారు ఆల్రెడీ 2 days క్రితమే ఒక పోస్ట్ చేసి డీలిమిటేషన్ని, మేము హిందీ ఇంపోజిషన్ రెండింటిని మేము ఒప్పుకునేది లేదు అని తను పోస్ట్ చేశాడు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి తిరిగి మన ఆంధ్రప్రదేశ్లోనే స్టక్ అవుతుంది. ఇది సౌత్ ఇండియా అనే దాని దగ్గర ఆంధ్రప్రదేశ్ స్టక్ అవుతుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి ఎలాగూ వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వరు, ఎందుకంటే దర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఇచ్చినా ఆయన పోడు, 100% పోడు. బీజేపీ, జనసేన కూడా ఇవ్వరు. ఇప్పుడు మిగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు వచ్చారు, తమిళనాడు నుంచి 2 వచ్చారు, ఒక మినిస్టరు ప్లస్ ఇంకొక ఆయన వచ్చారు. వాళ్ళిద్దరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇన్విటేషన్ ఇచ్చారు. స్టాలిన్ రాసినటువంటి లెటర్ని బై హ్యాండ్, ఏదో ఓవర్ ద ఫోను లేదంటే బై పోస్ట్ కాకుండా పర్సనల్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళారు. అంటే అర్థమైందంటే ఆ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం కలుపుకోవడానికి వాళ్ళు ఓపెన్గా ఉన్నారని అర్థం. ఇంకా జగన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనకు తెలీదు. మీటింగ్ లోపు మనకు తెలిసిపోయింది కదా జగన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది. ఓకే, మరి వాళ్ళు సౌత్ ఇండియా తరపున వాళ్ళతో కొట్లాడతారని ముందుకెళ్తారా, లేదంటే ఇప్పుడు వరకు ఉన్న డిఫెన్స్ మోడ్లోనే ఉంటారా అనేది మనం వెయిట్ అండ్ సీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది. సో ఇప్పుడు ఇది జరిగింది. ఇప్పుడు నిన్న
ఎప్పుడైతే వీళ్ళు వచ్చి కలిశారో, ఎప్పుడైతే వీళ్ళు తమిళనాడు నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారో, ఆ నెక్స్ట్ డేనే ఈయన విజయసాయి రెడ్డి గారు వెళ్ళి అప్రూవర్గా మారినట్టుగా మాట్లాడారు. మరి దాంట్లో ఇది ఇప్పుడు ఈ పాసిబిలిటీ కూడా లేకుండా పోలేదు. ఇప్పుడు ఇది ఈవెన్ మేబీ ఈ పాసిబిలిటీ కూడా ఉండవచ్చు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని స్టాలిన్ మీటింగ్కి వెళ్లకుండా కట్టడి చేయడానికి ఏమన్నా బీజేపీ వాళ్ళ యొక్క ప్రణాళిక ఏమన్నా ఉందా? ఈయన పంపించి నువ్వు ఇలా మాట్లాడు, ఆయన భయపడి స్టాలిన్ మీటింగ్కి వెళ్లకుండా ఉంటాడని చెప్పేసి ఆ ప్రణాళిక ఏమన్నా ఉందా ఈ యొక్క విజయసాయి రెడ్డి గారి ద్వారా కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు అనేటువంటి అనుమానం కూడా ఉంది. అంటే నాకు వచ్చింది, అది నా అనుమానం. ఓకే, సత్యాలు నాకైతే సత్యం తెలియదు. బట్ ఐ గెస్ మోస్ట్ ప్రాబబుల్ రీజన్స్ ఎందుకు విజయసాయి రెడ్డి గారు ఇట్లా మాట్లాడారు అంటే, ఒకటి కోటరీ మీద కోపము, రెండు లేదంటే తనంతట తానే అప్రూవర్గా మారారు, లేదు అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి పిలిచారు కాబట్టి ఆయన చెప్పారు. ది ఫోర్త్ వన్, యాజ్ వీఆర్ ఆల్వేస్ గెస్సింగ్, హీస్ ఎక్స్పెక్టింగ్ ఒక గవర్నర్ పోస్ట్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని ఒక టాక్ ఉంది. మరి దాన్ని చేయాలంటే ఆయన స్టార్టింగ్ నుంచి కూడా బీజేపీ వాళ్ళకి హిందీలో ట్వీట్లు కొడుతున్నారు, బీజేపీ వాళ్ళకి బడ్జెట్ మీద ప్రశంసలు కురిపించారు, బీజేపీ వాళ్ళ దగ్గర వాళ్ళు మొన్న ఎవరో ఒక ఉపరాష్ట్రపతి ఎవరో వస్తే ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి పోయారు. సో బీజేపీ వాళ్ళతో ఉన్నారు, ఆయన రాజకీయం వదిలేశారనేది అబద్ధం. ఆయన కంటిన్యూస్లీ ఇన్ టచ్ విత్ హిందీ పాలిటిక్స్ అండ్ బీజేపీ పాలిటిక్స్తో అయితే ఉన్నారు విజయసాయి రెడ్డి గారు. బట్ ఆ భాగంలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లా వీళ్ళ మీటింగ్, చెన్నై మీటింగ్కి వెళ్లకుండా, సౌత్ ఇండియా మీటింగ్కి వెళ్లకుండా కట్టడి చేయడానికి, భయపెట్టడానికి కూడా ఒక కారణం ఈయన చేత మాట్లాడించారేమో అనేటువంటి అనుమానం నాకైతే వచ్చింది. అది ఎంతవరకు అయ్యుండొచ్చు, అయ్యకపోవచ్చు, దట్ ఈస్ జస్ట్ మై గెస్. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ విష్ ఆంధ్రప్రదేశ్ కూడా సౌత్ ఇండియా, ఇప్పుడు నేను అదే గతంలో చెప్పింది ఏంటంటే, రాజకీయం వేరు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర యొక్క ప్రయోజనాలు వేరు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రయోజనాలు అనేవి మనకి ఎక్కువగా రాష్ట్ర ప్రయోజనాలు ఎప్పుడు వస్తాయంటే, ఒక సౌత్ ఇండియాలో ఉన్న గ్రూప్ మొత్తం కలిపినప్పుడు, యునైటెడ్గా ఉన్నప్పుడు మనకి రాష్ట్ర ప్రయోజనాలు వస్తాయి. సౌత్ ఇండియాతో కలిపినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు వస్తాయి. నాకెందుకు అప్పుడప్పుడు అనిపించింది ఆంధ్రప్రదేశ్ని నార్త్ ఇండియాలో విలీనం చేశారేమని అనిపించింది. ఐ ఫీల్ సమ్ టైమ్ దట్ దిస్ ఈజ్ మెర్జ్డ్ విత్ నార్త్ ఇండియా. ఎందుకంటే సౌత్ ఇండియాకి సంబంధించిన ఏ యాక్టివిటీస్లో కూడా వీళ్ళు పాల్గొనరు, బట్ నార్త్ ఇండియాకి సంబంధించిన ఒక చిన్న వచ్చిన టక్కన, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్, ఫస్ట్ స్టేట్ టు డిఫెండ్, ఫస్ట్ స్టేట్ టు సపోర్ట్, ఫస్ట్ స్టేట్ టు యాక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. ఓకే, మన వాళ్ళు ఫస్ట్ స్టేట్, బికాజ్ బోత్ ద పార్టీస్, ఏదైతే బిగ్గర్ పార్టీస్ ఉన్నాయి, బోత్ ద పార్టీస్ బీజేపీకి అనుకూలంగా ఉండటం దీనికి ప్రధాన కారణం. ఓకే, కాబట్టి అట్లీస్ట్ వన్ పార్టీ, నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా, ఇది వన్ పార్టీ, అట్లీస్ట్ వన్ పార్టీ షుడ్ బి అపోజిట్. ఒక వన్ పార్టీ అపోజిట్ ఉన్నప్పుడు ఆ క్యాడర్ క్లియర్గా డివైడ్ అవుతారు, ప్రజలు క్లియర్గా డివైడ్ అవుతారు, ఉద్దేశాలు డివైడ్ అవుతాయి. అప్పుడు ఈ తీసుకెళ్ళి నార్త్ ఇండియాలో విలీనం చేసినట్టు ఇవన్నీ జరగవు. అట్లీస్ట్ కొంతమంది వెళ్ళి ఈ సౌత్ ఇండియా గ్రూప్లో జాయిన్ అవుతారు. సౌత్ ఇండియా గ్రూప్లో జాయిన్ అయ్యి, మన ఆంధ్రప్రదేశ్ కూడా సౌత్ ఇండియాలో పార్ట్ అండ్ పార్సల్. మరి దానికోసం మీటింగ్ పెడుతున్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఎవరో ఒకరు వెళ్ళి ఒక ఇట్లు టీడీపీ అయినా వైసీపీ అయినా ఒకరు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే దిస్ ఈజ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది సౌత్ ఇండియా, యాజ్ బెనిఫిట్ ఆఫ్ ది యునైటెడ్ సౌత్ ఇండియన్ స్టేట్స్. ఓకే, సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళరు, ఎందుకంటే ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నదా అనేది చూద్దాం మనం. దట్ ఫర్ ఎవ్రీ డెసిషన్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, దెర్ విల్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ దట్ విల్ ఇన్ఫ్లుయెన్స్. ఆ ఫ్యాక్టర్స్ని కోటరీల్ని చేంజ్ చేసుకొని రావటం కాదు, కోటరీలను చేంజ్ చేసుకుంటారని నేను విజయసాయి రెడ్డికి అన్నారు కదా, కోటరీలు ఇవన్నీ పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అయ్యో, ఒక ఆలోచన అనేది వీటన్నిటిని అధిగమిస్తారు. ఒక గుడ్ డెసిషన్, గుడ్ థింకింగ్, a better thinking, dareful thinking will change the entire scenario. It is not the quarter race. Adi na uddesham. Thank you.